దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మీ అభిప్రాయం? చింతలేని కొంచెం వెనక పెట్టుకో. చింతలేని ప్రభాకర్ గారు ఎప్పుడు 10 మందిలోకి కావాల్సిన మనిషి, చిన్న పెద్ద చూసి వాడు వణికిడి చూసి వాడిని ముందుకు లాక్కొచ్చే మనిషి. అలాంటి ఎమ్మెల్యే మాకు ఎప్పుడు కావాలని మేము సంతోషపడుతున్నాం. చింతమనేని ప్రభాకర్ గారి దగ్గరికి ఎవరైనా కష్టం చెప్పుకుంటాకి వెళ్తే అక్కడికక్కడ అధికారులు నియమించి స్పాట్లో ఆ సమస్య తీరుస్తారని చెప్పి తెలిసింది, నిజమా? అది నిజమేనండి. ఎలాగంటే మా అమ్మాయి హాస్పిటల్లో ఉందండి అని నేనే వెళ్తే, ఏ హాస్పిటల్ రా? ఫలానా హాస్పిటల్ అండి. ఏంటి పరిస్థితి? డబ్బులు అండి. నేను డబ్బులు అడిగారా అన్నాడు. అది తేడాగానే డబ్బులు అడిగారండి అన్న. ఎంబడే ఫోన్ చేసి ఎండీకి, ఎరా నీకు డబ్బులు అడిగావా? వాళ్ళకి ఏదైనా బిల్లు అయితే నేను ఇస్తాను, ముందు ఆ పేషెంట్ నీట్గా చెయ్యి చూసి పంపించని చెప్పాడు ఆ చింతమనేని గారు. అది ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్తే ముందు సమస్య పక్కన పెట్టరా, ముందు అన్నం తిన్నావా అని అడుగుతారు. ఆ భాషలోకి వచ్చేటప్పటికి ప్రభాకర్ గారు కింద దిగేటప్పటికి రాధమ్మ గారు దిగొచ్చి, అయ్యా నువ్వు టిఫిన్ చేయి, నీ సమస్య ఉంటే తర్వాత చెప్పు, అయ్యగారు వస్తాడు, కంగారు లేదు, చేయాలి, మీ భార్య భర్తలు ఇద్దరు ముందు టిఫిన్ చేయండి. మేము అలాగే నుంచుంటే చేయబట్టి లాక్కెళ్ళి మా ఆవిడే టిఫిన్ పెట్టింది రాధమ్మ గారు. అలాంటి మంచి మనుషుల్ని మంచి మనుషులుగానే వాడుకోవాలి తప్ప, అది మొన్న ఆవిడ ఇంటింటికి తిరిగి ఓటాడలోకి వచ్చినప్పుడు నేను ఏడుతో ఎదురేలా, ఏంటమ్మా నీకు కూడా ఈ కనపచ్చింది అని అంటే, తిన్నవాడికి విశ్వాసం లేదు. నాకు ఉంది కాబట్టి నా కళ్ళంలో నీళ్ళు వచ్చి ఇప్పుడు కూడా చెప్తా ఇలా వస్తున్నాయి. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వడికాళ్ళకి వచ్చేది నాకు, వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. 10 మంది పెట్టేవాళ్ళు వాళ్ళని చూసుకునే బాధ్యత మనందరికీ ఉండాలి. మన పిల్లజనం కూడా హాస్పిటల్ ఉన్నారంటే ఫోన్ చేసి చెప్పి అమ్మటే నిన్ను రిసీవ్ చేసుకున్నాడంటే. ఏ నాయకుడు అలా చేయడానికి, ఎందుకంటే సమస్య అంటే వెంటనే ఎగబడిపోయి ప్రజల కష్టం తీర్చే నాయకుడు. అవునండి, దానికి మేము కాదంటలేదు. దానికి మీకన్నా నువ్వు చిన్న కుర్రోడు, నేను పెద్దోడిని. నేను ఇప్పుడు 1982 నుంచి కూడా ఈ టీడీపీ అంటే ప్రాముఖ్యత కలిగిన పార్టీ, అది ప్రజలను పెంచడానికి పార్టీ. అది దాన్ని ఎప్పుడు కూడా కాదనుకుంటే మనం ఆశపోతాం, అవును అనుకుంటే ముందుకు వెళ్తాం. అది బాబాయ్ గారు, ఇప్పుడు చంద్రబాబు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆకలి గుర్తెరిగి అన్న క్యాన్లు ఏర్పాటు చేశాడు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అన్న క్యాన్లు తీశారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా మళ్ళీ అన్న క్యాన్లు ఏర్పాటు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు మనం? దాన్ని ఎప్పుడు కూడా లేబర్ని ముందుకు నడపడానికి, లేబర్ అంటే కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి మళ్ళీ గెలవంగానే అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి 5 రూపాయలకి భోజనం, 5 రూపాయలకి టిఫిన్ పెట్టించి ప్రజలు ముందు పోతాడు. క్లాస్ జనం 5 రూపాయల భోజనం కోసం చూడరు, ఆడింటికాడే తింటాడు. నీకు తెలియలేదు అసలు ఆ భాషలోని కాదు. అది ఆయన ఒక్కడికే ప్రాముఖ్యంగా సాధ్యమైంది, సహజంగా ఆయన చేసింది పని. కానీ మళ్ళీ ఎమ్మడే తెలుసుకుని ప్రభుత్వం రాగానే మళ్ళీ అన్న క్యాంటీన్ ఓపెన్ చేశాడు. ఎక్కినప్పుడల్లా 1000 రూపాయలు డైరెక్ట్గా ముందే పెంచేయటము, ఆ లేబర్ని చూస్తాం. అలాగా చేసినందుకు మేము చాలా సంతోషకరంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి ఈ 3 నెలల్లో ఇంత మంచి పరిపాలన అందిస్తే కొంతమంది మాత్రం దౌర్జన్యాలు, అరాచకాలు పెరిగిపోయి చెప్పి వాగుతూ ఉన్నారు. వీళ్ళు ఏమంటారు? అది అలా వాగినాడు అది మూర్ఖుడు, కులగజ్జి, పార్టీ గజ్జి. వాళ్ళ వెనకాల వాళ్ళని అలా తిప్పించే జనానికి వెనకాల మేతేసి పంపించడం, ఇలా అల్లరి చేయటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎప్పుడు ముందుకు పోలేరు, మనం ఎప్పుడు ముందుకు నడుస్తూనే ఉంటాం. అది